నమస్కారం ఏఆర్ న్యూస్ కి స్వాగతం నేను రమేష్ ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి లింగ వివక్ష రూపుమాపే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుగ ఆదేశించారు బేటీ బచావో బేటీ పడావోపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా ఉంచాలన్నారు బాలికల విద్యకు ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్ల ఏర్పాట్లు తప్పనిసరి చేయాలని ఆయన పేర్కొన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతశ్రీ బేటీ బచావో బేటీ పడావోపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు కౌమార దశలో ఉన్న బాల బాలికలు లింగ సమానత్వాన్ని గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజుల్ డిఆర్డీపీడీ కిరణ్ కుమార్ మెప్మపీడీ కిరణ్ కుమార్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు భారతమాత ముద్దు బిడ్డలుగా నేటి యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని భారతదేశంలో పుట్టడం మనకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుగర్ అన్నారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సైనికుల దేశానికి అందించే సేవలను అభినందిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో కార్గిల్ విజయ్ దివాస్ 25వ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై కార్గిల్ యుద్ధంలో అంగవైకల్యం పొందిన 2 మాజీ సైనికులకు సన్మానం చేసి నగదు పురస్కారాలతో సత్కరించారు ఈ సందర్భంగా వారిని అభినందించారు నమస్కారం ఈ రోజు 26 జూలై కార్గిల్ విజయ్ దివస్ ఈ సిల్వర్ జూబ్లీ శ్రీకాకుళం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఈరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది మన అందరికీ తెలుసు శ్రీకాకుళం ఈ జిల్లా నుంచి చాలా మంది మన ఫోర్సెస్కి వెళ్ళడం జరుగుతుంది సో ఆ రోజు ఆనాటి 1999లో ఇక్కడ నుంచి ఈరోజు మనం చూసినట్టే 2 వార్ డిసేబుల్ పర్సన్స్కి మనం సోల్జర్స్కి మనం ఈరోజు సన్మానం చేసాం వాళ్ళకి కొంత డైరెక్టరేట్ నుంచి క్యాష్ కూడా ఇవ్వడం జరిగింది ఒక 25 మంది వార్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు మనకి వచ్చిన భావన కానీ ఆ గర్వం కానీ ఈరోజు కూడా నేను ఫీల్ చేయగలిగాను ఇక్కడ ఎందుకనే కార్గిల్ వార్ వాజ్ నాట్ ఈజీ విక్టరీ మనకి పాకిస్తాన్ నుంచి ఆ కార్గిల్ పాయింట్ మళ్ళీ ఇండియాకి రావడం దీంట్లో శ్రీకాకుళం నుంచి చాలామంది ఉండడం చాలా గర్వకారణం సో కాబట్టి ఈరోజు డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ కార్గిల్ విజయ్ దివస్ ఇది కాకుండా కొన్ని ఇష్యూస్ కూడా ఈ వార్ వెటరన్స్కి అలాగే కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా దీని మీద కూడా ఒక సపరేట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ మనం అది కూడా మనం సాల్వ్ చేస్తాం మరి ఒకసారి అందరికీ కార్గిల్ విజయ్ దివస్కి అందరికీ హార్దిక శుభాకాంక్షలు చాలా గర్వంగా ఇప్పుడు కూడా మనం కార్గిల్ విజయం దేశ ప్రజలు గౌరవించదగ్గ విజయమని ఎమ్మెల్యే గొండి శంకర్ సతీమణి తెలుగు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ పేర్కొన్నారు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల సేవలను పోరాటాలను గుర్తు చేసుకుంటూ జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి కోన ప్రమీల శ్రీకాకుళం ఎమ్మెల్యే సతీమణి గుండు స్వాతి శంకర్లు పాల్గొని ప్రారంభించారు ముందుగా యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్ ప్రతి భారతీయుడు గుండెల నిండా చెరగని ముద్ర వేసిన పేరని తెలిపారు సరిహద్దులు దాటుకుని అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ పాకిస్తాన్ సైన్యాన్ని మిలిటెంట్లను భారతీయ జవాన్లు తరిమికొట్టిన ప్రాంతము అదని చెప్పారు యుద్ధం సమయంలో 500కు పైగా యుద్ధ వీరులను దేశం కోల్పోయిందని చెప్పారు 1999 నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకోవడానికి భారతదేశం ప్రతి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటుందని పేర్కొన్నారు
ఈ సందర్భంగా మాజీ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ రక్తదాన శిబిరంలో 93 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ పైడి రామారావు, ప్రెసిడెంట్ ఎస్ నారాయణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ సనపల రామారావు, జనరల్ సెక్రటరీ చౌదరి అమ్మాజీరావు, సభ్యులు పైడి మధుసూదన్ రావు, ఏవిఎన్ మూర్తి, కామేశ్వరరావు, భాస్కర్రావు, కేవి రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండుకర్ వారి సూచనలతో జిల్లా అభివృద్ధిలో ముందుండేలా నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి వారం డివిజన్, మండల స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లాలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. నూతన జాయింట్ కలెక్టర్గా ఆయన శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. నేటివ్ ఆఫ్ హర్యానా, గుడ్గావ్. సో ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు 2020 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఫస్ట్ నేను నెల్లూరులో పనిచేశాను యాజ్ ఎ ట్రైనింగ్ కలెక్టర్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ సబ్ కలెక్టర్ పిఐటిడి చింతూరు చేశారు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. తర్వాత సబ్ కలెక్టర్ రాజంపేట, తర్వాత జాయింట్ కలెక్టర్ అన్నమయ్య. ఇప్పుడు ప్రజెంట్లో శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఈరోజు పనిచేశారు. సో ఈ ఫస్ట్ మొత్తం నా ద్వారా ప్రభుత్వం చాలా చాలా థ్యాంక్ఫుల్. నాకు శ్రీకాకుళం పనిచేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత సెక్రటరీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. శ్రీకాకుళంలో నాకు 2 మేజర్ ఉద్దేశాలు. ఫస్ట్ది పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి, నేను ప్రతిరోజు ఆఫీస్లో ఉన్నాను. సో ఖచ్చితంగా పబ్లిక్ గ్రీవెన్స్లో చాలా సీరియస్గా తీసుకున్నాను. తర్వాత సెకండ్, ప్రభుత్వం ద్వారా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు తర్వాత ఏమేమి డైరెక్షన్. సో శ్రీకాకుళంకి ప్రభుత్వం కోసం, డెవలప్మెంట్ కోసం మొత్తం పని చేస్తాము. తర్వాత ఇది మీకు కూడా తెలుసా, మీడియా 4th పిల్లర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీడియా విల్ బీ మై ఐజ్ అండ్ ఇయర్స్. ఈ మొత్తం జిల్లాలో ఏమేమి మేజర్ సమస్య ఉన్నాయి జిల్లాకి, మీడియా షుడ్ కమ్ అండ్ బ్రీఫ్ మీ, ఆర్ ది షుడ్ బి లైక్ మై ఇయర్స్ అండ్ ఐస్. సో మీ కోఆపరేషన్ కావాలి నాకు. తర్వాత ఈరోజు జాయిన్ చేశాము. సో మొత్తం మండలంకు ఆల్ తహసీల్దార్ జనాలకి నాకు ఒక మెసేజ్ మాత్రమే, యూ విల్ ఫైండ్ మీ ఆన్ ఫీల్డ్. మేజర్గా ప్రతిరోజుకి ఒక సబ్ డివిజన్, ఒక మండల్ విజిట్ చేస్తాము. జనాలకి ఏమేమి సమస్య ఉన్నాయి ఫీల్డ్ లెవెల్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ మెట్టా సుధాకర్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మైనర్లు అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఎస్ఐలు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. పలు చోట్ల మైనర్లు త్రిబుల్ రైడింగ్ వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిని నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణతో మైనర్లకు అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్ చెప్పారు. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. త్రిబుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారి ప్రాణాలకే ముప్పు కలుగుతుందని, ఈ విషయం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని ఆయన హితో పలికారు. అయితే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సుధాకర్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం, కోర్కులు తీర్చే కల్పవల్లి శ్రీ మానసాదేవి అని గొండి శంకర్ సతీమణి నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండి స్వాతి శంకర్ అన్నారు. చీపురుపల్లిలోని రామలింగేశ్వర గ్రామంలో శ్రీ మానసాదేవి అమ్మవారిని స్వాతి శంకర్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో మెలగాలని చెప్పారు. పోటీ ప్రపంచంలో ఒత్తిడి కారణంగా ప్రజల్లో దైవభక్తి తగ్గుతుందని, భక్తితో మెలిగేవారు క్రమశిక్షణతో ఉంటూ తమ పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకోగలుగుతారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి చిత్రపటాన్ని ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, గుండిశ్యామ్ తదితరులు ఉన్నారు.
కొనుగోలుదారునికి ఇసుక రేటు అందుబాటులో ఉంటుందని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో ఇసుకపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పారు. రవాణా ఛార్జీలు మాత్రమే లబ్ధిదారుల నుండి వసూలు చేయాలని వెల్లడించారు. ఇసుక నిల్వ పాయింట్ల వద్ద రవాణా ఛార్జీలు శాశ్వతంగా డిస్ప్లే చేయాలన్నారు. భూగర్భ గనుల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్ జిల్లాల వారీగా ఇసుక నిల్వ, వార్షిక డిమాండ్ యొక్క కార్యాచరణ ప్రణాళిక, రీచ్ల గుర్తింపు, రవాణా ఛార్జీలు, డిస్టిలేషన్ తదితర వాటిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుగ మాట్లాడుతూ స్టాక్ యార్డులో ప్రస్తుతం 46,000 టన్నుల ఇసుక నిల్వ ఉందని, సిల్డింగ్ లో త్వరలోనే చేస్తామన్నారు. రవాణా ఛార్జీలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మానా మహమ్మద్ ఖాన్, డిటిసి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీబీ అదనపు ఎస్పీ గంగాధరం, మైన్స్ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి, ఉప కలెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీకాకుళం ఆర్డీఓ అప్పారావు, ఉప కలెక్టర్ సుదర్శన్ దొర, విజిలెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.